హలో ఎవ్రీవన్. ఇవాళ మనం చుక్కకూరతో ఈజీగా 5 మినిట్స్లో రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీని మనం లంచ్ బాక్స్లోకి కూడా పెట్టేసుకోవచ్చు. చుక్కకూరలో ఉన్న పులుపు వల్ల పులిహోర తిట్టినట్టు ఉంటుంది, కానీ టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. మనం ముందుగా చుక్కకూర, కరివేపాకు, పుదీనా, టమాటోస్, గ్రీన్ చిల్లీస్ ఇంకా ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి బ్లాక్ ఉరద్ దాల్, చనా దాల్, వైట్ ఉరద్ దాల్, జీరా, ఆవాలు ఇంకా కొంచెం మెంతులు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలు యాడ్ చేసుకుందాం. కావాల్సిన అన్ని పల్లీలు వేసుకున్న తర్వాత వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, పుదీనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న చుక్కకూర యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా వాటర్ బయటకు వచ్చి ఉడుకుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము. అవును, మీరందరూ ఎప్పుడైనా బెండకాయతో మసాలా ట్రై చేశారా? చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, మన ఛానల్లో ఉంది, డెఫినెట్గా వాచ్ చేయండి. రెసిపీ మనం పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. అండ్ ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు ఇమీడియట్గా వండాలంటే ఈ రెసిపీ ట్రై చేయండి, డెఫినెట్గా అందరూ ఇష్టంగా తింటారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ విత్ ద బెల్ ఐకాన్. ఇలా అన్నీ కలిసిలాగా బాగా మిక్స్ చేసుకున్నాము. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతేనండి. యమ్మీ అండ్ టేస్టీ చుక్కకూర రైస్ రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇక్కడ మనం లంచ్ బాక్స్లో కద్దేసుకుంటున్నాము. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ పిల్లలు లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. ఆకుకూర తినని పిల్లలు కూడా ఈ రైస్ ఇష్టంగా తింటారంటే మీరు ఇంకా ఆలోచించండి ఎంత బాగుందో రెసిపీ. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీరు చేసిన వంటలు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయొచ్చు, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఇవాళ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ షేర్ ఇట్ టు పీపుల్. అండ్ మీకు ఎప్పుడైనా ఏదైనా వీడియో మిస్ అయింది అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి డెఫినెట్గా చెక్ చేయండి. లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గ్రేట్ టైమ్.